నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ని తలపిస్తోంది రన్యారావు ఎపిసోడ్. ఆమె 30 సార్లు స్మగ్లింగ్ చేస్తూ కూడా దొరకలేదు, కానీ 31సారి సీన్ కట్ చేస్తే దొరికిపోయింది. నటి రన్యారావు ఎన్నో సీక్రెట్స్ వెలుగు చూస్తున్నాయి ఆమె అరెస్ట్ తర్వాత. మరోవైపు ఆమె ఐపీఎస్ కూతురు కూడా. ఇట్లాంటి సందర్భాల్లో ఒక ఐపీఎస్ కూతురు అయి ఉండి మరి ఎందుకు ఈ తరహా స్మగ్లింగ్కి పాల్పడుతోంది, దీని వెనకాల ఎవరు ఉన్నారు మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, రన్యారావు ఎపిసోడ్ చూస్తుంటే ఆమె కిలోల కొద్దీ బంగారు ఒంటి మీద అంతా కట్టుకొని రావటం, స్మగ్లింగ్కి పాల్పడటం. ఒక నటి ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉంది, ఎన్నో సినిమాలు చేసింది. మరోవైపు ఐపీఎస్ కూతురుగా ఉంది, సెలబ్రిటీ పర్సనాలిటీలో ఉండి, వెల్ నోన్ ఫ్యామిలీలో ఉండి, ఒక సమాజానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఇట్లాంటి వాళ్ళు సహజంగా డ్రగ్స్ ఇంకోటో మరోటో మనం ఈ మధ్య కాలంలో తరచూ చూస్తున్నాం, వింటున్నాం. కానీ స్మగ్లింగ్కి పాల్పడటం ఏంటి అనేది ఒక 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 వినూత్నమైనటువంటి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎట్లా చూడాలి ఒక ఐపీఎస్ కూతురు అయ్యి ఈ విధంగా చేయటానికి? ఇప్పుడు వేరే దేశం నుంచి ఇంకో దేశానికి అక్రమంగా ఏదైనా సరుకు తేవాలి అనుకుంటే వాట్ ఎవర్, ఐదర్ మనకి సీస్ లేదా ఎయిర్ వే, అంతకుమించి వేరే ఆప్షన్స్ లేవు. అంటే ఇక మిగతావన్నీ బాగా కట్టుదిట్టంగా ఉంటాయి కాబట్టి. సో ఎయిర్పోర్ట్స్ అథారిటీ అండ్ షిప్పింగ్ అథారిటీ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. షిప్స్కి ఏంటంటే ఏమో సమ్ టైమ్స్ అక్కడ నుంచి ఈజీగా తెచ్చుకోవచ్చు, వాళ్ళ కళ్ళు కప్పి వీళ్ళ కళ్ళు కప్పి. బట్ ఎయిర్పోర్ట్స్ అథారిటీలో అసలు అట్లాంటివి జరగవు. ఎందుకంటే నీ బ్యాగేజ్ చెకింగ్ 30 సార్లు, నిన్ను చెకింగ్ 30 సార్లు, చెకింగ్ల మీద చెకింగ్లు అవుతానే ఉంటాయి. ఓ దగ్గర తప్పించుకున్నా ఇంకో దగ్గర, ఓ దగ్గర పోయినా ఇంకో దగ్గర, అట్లా. అండ్ 2 ఎయిర్పోర్ట్లలో మళ్ళీ సరే ఈ ఎయిర్పోర్ట్ నువ్వు దాటావులే, మొత్తానికి అయితే గాల్లో ఉన్నావు, నువ్వు దిగాలంటే అక్కడ కూడా మళ్ళీ ఇంకో ప్రొసీజర్ ఉంటుంది. ఆ విధంగా పోనీ షిప్ నుంచే తెచ్చుకోవచ్చు కదా అంత ఈజీ అనుకుంటే, ఇదేంటంటే సంవత్సరాలకు కానీ రాదు. నువ్వు అప్పుడెప్పుడో బయలుదేరితే ఇప్పుడు రావాలి. నువ్వు 2 ట్రిప్పులు వేయాలంటే నీకు ఇంకా పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, 2-3 సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏంటి 2 గంటల ప్రయాణం, ఇలా వెళ్ళి అలా, ఇలా వెళ్ళి అలా, రోజు విడిచి రోజు కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఏంటి, దుబాయ్ లాంటి దేశాలలో బంగారం యాక్చువల్గా అయితే తెచ్చుకోవచ్చండి, 20 గ్రాములు 40 గ్రాముల వరకు అయితే ఉంది. అబ్బాయికి అమ్మాయికి కొంచెం ఎగ్జంప్షన్ ఉంది, తెచ్చుకోండి అని. లేదు నువ్వు అక్కడ సిటిజన్వి, లేకపోతే 1 సంవత్సరం పైగా అక్కడ ఉన్నావు అంటే 1 కేజీ వరకు తెచ్చుకోవచ్చు. కాకపోతే దానికి సంబంధించి ట్యాక్స్లు కూడా కట్టాలి. అదేదో ఇక్కడే కొనుక్కు చావచ్చు కదా అనుకొని తేరు చాలామంది. కొంతమంది ఏంటంటే కకృతి పడి విగ్గుల్లో, బూట్లల్లో, ఇక తెలిసిందే మనకి. అంతకుముందు ఒక ఆయన ఏంటంటే లగేజ్ బ్యాగ్ ఇది ఉంటుంది కదా, ట్రాలీది, ఆ ట్రాలీ స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ మొత్తం బంగారం అనమాట, అలా తెచ్చాడు. సో ఇట్లా రకరకాలుగా తీసుకొస్తా ఉంటారు. దొరికిపోయినప్పుడల్లా నవ్వుకుంటాం మనం కూడా. ఇక నవరంధ్రాల్లో పెట్టి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఈ క్రమంలో ఎక్కడో దగ్గర దొరికిపోతానే ఉంటారు. పాపం వాళ్ళు తెచ్చింది కూడా 2 కిలోలు, కేజీన్నర, లేకపోతే అంత మించి ఎక్కువ దొరకలేదండి. 4 కిలోల వరకు ఎప్పుడు రాలే కదా, చాలా తక్కువ. ఇక్కడ ఒంటి నిలువెత్తు 15 కిలోలు అంటే ఒక ఇంచుమించు ఒక డొమెస్టిక్ బ్యాగేజ్, అంతే. ఒక డొమెస్టిక్ బ్యాగేజ్ని ఒంటి మీద పెట్టుకొని వచ్చింది. ఇది ఎలా సాధ్యం? నౌ ఎలా దొరికింది అంటే, డిఆర్ఐ వాళ్ళు ఎప్పుడు నిఘా పెడతారు. ఎందుకు పెడతారు? నువ్వు దుబాయ్కి ఇండియాకి ఒక నెలలో 15 ట్రిప్పులు వేసావు, అంతకుముందు 15 ట్రిప్పులు వేసావు, వరుసగా 30 ట్రిప్పులు వేసావు. వరుసగా 30 ట్రిప్పులు వేసావంటే నీకు ఎట్లాంటి కారణం ఉండాలో చెప్పనా? అక్కడ నీకు బాగా సీరియస్ బిజినెస్ ఉండాలా, నువ్వు లేనిది నడవలేని బిజినెస్. ఇక్కడ ఇండియాలో అనుకోకుండా వెంటిలేటర్ మీద నీ మనిషి ఒకరు ఇట్లా ఉండాలా, ప్లగ్ ఆఫ్ చేసి చచ్చిపోతాడేమో అన్నట్టు. నీకేమో ప్రాణం ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. సో అట్టా ఇట్టా తిరగాలి. ఆ రీజన్ ఉంటాయి, అంతకు మించి రీజన్స్ ఉండవండి. ఇక్కడ మనిషి ప్లగ్ తీస్తే చచ్చిపోతాడేమో అని ఇక్కడ, నేను ఒకరోజు లేకపోతే బిజినెస్ పోతుందేమో అని అక్కడ. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నవాడు తిరుగుతాడు. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ వాడు అపర కుబేరుడైతే తప్ప తిరగడు ఇలా. ఇన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి లలలల లింగలింగం అనుకుంటూ వెళ్తుంది, లింగలింగం అనుకుంటూ వస్తుంది. అరే ఇన్నిసార్లు ఎట్లా వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో ఒకసారి పట్టుకుందాం, ఇక్కడ ఏదో తేడా కొడుతుంది అనుకున్నారు వీళ్ళు. మళ్ళీ బుక్ అయింది టికెట్, సార్ బుక్ అయింది టికెట్, ఓకే చూద్దాం. ఈవిడ దిగ్గానే వెంటనే వచ్చేస్తుంది అనమాట బెటాలియన్ నుంచి ఆ బసవరాజు అండ్ కో. వీళ్ళు ఎవరు అనేది ఇప్పటిదాకా ఆయన ఐపీఎస్ ఆయనకి లింక్ పెడుతూ వీళ్ళు అంటున్నారు, కానీ ప్రూవ్ కాకుండా ఎందుకు ఆయన మీద ఎలిగేషన్ పాస్ చేయడం, నేను సైలెంట్గా ఉన్నాను. అంటే ఆయన సన్నిహితులు కాకపోయినా ఈమె కొంత నెట్వర్క్ ఈమెకు అంటూ కూడా కొందరిని పెట్టుకొని ఉండొచ్చు కదా ఆయన సర్కిల్. ఛాన్సే లేదు. ఇక్కడ ఎయిర్పోర్ట్స్ అథారిటీ అంటే నువ్వు మంత్రివి లేకపోతే ఇంకేదోవి,
నిన్ను డిస్టర్బ్ చేయొద్దు, నువ్వు గబగబ వెళ్ళి ఫ్లైట్ ఎక్కితే తప్ప అసలు అక్కడ దేశాన్ని ఉద్ధరించే పని ఏదో ఉండదు అనే వాళ్ళని అలా పంపిస్తారు. అట్లా ఆ రేంజ్ కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది, వాళ్ళకు కూడా ఉంటుంది. అయినప్పటికీ ఏమో ఈవిడ అంత ఇదిగా వెళ్ళింది, మరి బెటాలియన్ వచ్చింది, జరగండి ఇటెళ్ళండి అంటే మేడం గారు గబగబా వెళ్ళి ఫ్లైట్ ఎక్కేశారు. ఓకే, ఎక్కింది. నెక్స్ట్ మళ్ళీ సరే అక్కడ దిగినప్పుడన్నా ఏదో ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడికి తేవాలి అంటే అక్కడ దాటాలి, మరి దుబాయ్లో ఎలా దాటింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఇంటర్నేషనల్లో అతిపెద్ద ఎయిర్పోర్ట్, అసలు హైలీ ఇంపాసిబుల్. నీకు బెటాలియన్ ఇక్కడ ఉంది, అక్కడ లేదు కదా, అలా ఎలా దాటొచ్చావు అనేది ఇంకొకటి. సరే మొత్తానికైతే దాటుకొని వచ్చేసావు. ఇప్పుడు మేడం గారు వస్తున్నారు అనగానే అమ్మాయి నువ్వు ఇలా రా, మొత్తం ఒళ్ళంతా టివ్. ఏమైంది అంటే మొత్తం బంగారు కడ్డీల స్ట్రాప్స్ వేసి బిస్కెట్ డిజైనర్ గౌన్ లాగా వెళ్ళింది. వీళ్ళకి ఇంకో డౌట్ ఎందుకు వచ్చిందంటే ఈవిడ నిఘా పెట్టారు, లాస్ట్ 15 సార్లు వెళ్ళిన నిఘా ఒకే డ్రెస్, అంటే ఒక 2, 3, 4 అటైర్స్ ఉన్నాయి, ఆ 3-4 అటైర్లే ప్రతిసారి రిపీట్ అయ్యాయి. ఈమెకు బట్టలు లేవు, మరి ఇంత రీచ్ ఉన్న ఆవిడ అదే బట్టలు వేసుకొని వెళ్ళడం ఏంటి, అదే బట్టలు వేసుకొని రావడం ఏంటి, ఏదో ఉంది తేడా. లింక్ ఉంది, పట్టుకున్నారు మొత్తానికి. ఇప్పుడు పట్టుకున్న తర్వాత ఈవిడేం చెప్తుంది, లేదండి ఒక ఆయన నన్ను బెదిరించి నాతో ఇలా చేయించాడు, నేను ఫస్ట్ పట్టుకున్నప్పుడు నేను డీజీపీ కూతుర్ని తెలుసు నీకు, ఇవన్నీ కూడా రికార్డెడ్ ఉన్నాయి. అయినా ఇప్పుడు ఈవిడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో వీళ్ళకి ఏదైనా కుమ్మక్కయ్యి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్తో కూడా ఏదైనా పెద్ద సిండికేట్ ఉందా? ఎందుకంటే ఇక్కడ అంటే నీకు సర్కిల్ ఉందో, ఏదో అంత పెద్ద సర్కిల్ ఉంది కాబట్టి ఏదో చేసావు, అక్కడ ఏం చేయలేము. ఇప్పుడు నిన్ను చెక్ చేసేవాడు ఉంటాడు, వాడిని నువ్వు కొనేసావు, ఇక్కడ ఆఫ్ చేస్తే అది టివ్ అనదు. నిన్ను లోపల తీసుకెళ్లే ఒక ఆవిడ ఉంటుంది, లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా, లేడీస్ని ఇలా చెక్ చేస్తారు, నువ్వు అక్కడ మేనేజ్ చేసినా నువ్వు బయటికి రాగలవు. ఇలా ఎంతమందిని మేనేజ్ చేశారు, స్టాఫ్ ఎవరైనా కుమ్మక్కై ఉన్నారా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సిండికేట్ ఏంటి? వన్స్ చెకింగ్ లో లోపలికి వెళ్ళిపోయిందంటే కథం ఇక అంతే. ఇంకా బట్ ఇబ్బంది ఉండదు, ఒకసారి కాదు 15 సార్లు 30 సార్లు, ఒక నెలలో 15 సార్లు, 2 నెలల్లో 30 సార్లు, 31సారి ఇప్పుడు దొరికింది. అలా ఎలా రాగలిగిన ఎయిర్ హోస్టెస్ లవ్ చేసి అదే వరుసగా ఆమె ఉన్న ఎయిర్పోర్ట్ అంటే ఆమె ఉన్న ఫ్లైట్కి వెళ్ళి లవ్ చేసి పెళ్లిళ్ళు చేసుకోగలిగింది. ఆ స్టాఫ్ ఉన్నప్పుడు ఈమె దుబాయ్ టికెట్లు వేసుకొని పోతే స్మగ్లింగ్ చేసుకుంటే తప్పెట్లయింది. అదే కరెక్టే, ఈవిడకి సౌలభ్యం ఉంది కాబట్టి చేసింది. కాకపోతే అలా చేయడం తప్పు కదా. ఎవరెవరు ఉన్నారు ఈ సిండికేట్లో, ఇంకెవరైనా పెద్ద పెద్ద హ్యాండ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయా అనేది ఇప్పుడు వీళ్ళు పట్టుకోవడానికి చూస్తే ఈయన తరఫున లాయర్ వాదించడం, మేడం చాలా అలసిపోయిందండి, ట్రిపుల్ వేసి ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి పాపం, ఆ కడ్డీల్ని చాలాసేపు ఇట్లాగే ఉండేసరికి ఆ మార్క్స్ ఉంటాయి కదా, వాటిని గాయాల్లాగా చూపిస్తూ ఆవిడకి రెస్ట్ అవసరం, ఆవిడని విచారించకండి అని లాయర్ వాదిస్తున్నాడు. వీళ్ళేమో డిఆర్ఐ వాళ్ళు లేదు మేము విచారించింది, ఆవిడ సహకరించట్లేదు, కదిలిస్తే నీరసం అంటుంది కాబట్టి మాకు కావాలని వీళ్ళు. ఇప్పటిదాకా అయితే తేలలా, బట్ ఇది నాకు తెలిసి ఈ 100 ఏళ్లలో ఇదో పెద్ద సంచలనం. అసలు ఎవరు తేలా ఇప్పటిదాకా, ఇన్ని ట్రిప్పులు. మళ్ళీ ఒక ట్రిప్ కంటే ఈవిడ చెప్పేది ఆవిడకి కేజీ మీద 1-2 లక్షలు ఇస్తారట ఓ ట్రిప్కి. అంత అవసరం లేదు, ఆమె దుబాయ్ వెళ్ళి ఏ రాజకార్యం ఎలగబెట్టినా కూడా వస్తాయి, పెద్ద విషయం కాదు అది, ఒక డబ్బున్నోడితో. బట్ పెద్ద సిండికేట్ ఉంది, ఈవిడ దొరికిపోయింది. థ్యాంక్ యూ అండి. సో ఖచ్చితంగా నటి రమ్యారావు వెనకాల సిండికేట్ ఉంది కాబట్టే ఇంత భారీ స్థాయిలో స్మగ్లింగ్కి పాల్పడింది అంటూ కూడా తెలుస్తుంది. మరోవైపు ఆమె ఇప్పటికే కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా అనేక అంశాలు, కీలక అంశాలు వెల్లడిస్తున్నటువంటి నేపథ్యం భవిష్యత్తులో మరికొన్ని అంశాలు వెలుగు చూసే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.